ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నేను ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నా, మీకు అన్నీ విప్పి చూపించడం మొదలు పెడతా. సో ఫస్ట్ వాక్యము నేను స్టార్ట్ చేయాలనుకుంటా అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి మనము కొన్ని వాక్యాలు చదివి మీకు నేను బిబ్లికలీ చూపిస్తున్నా మనము యుద్ధంలో ఉన్నామా లేదా. 6వ అధ్యాయం 10వ వాక్యం. తుదకు, నేను బాగా వినాలి మీరందరూ, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. ఏలైనగా మనము పోరాడునది, పోరాడతాంటిమి కాదు, పోరాడతాము స్వర్గంలో పోయినా కాదు, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు నోక నాదులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టుని కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడను తొడుక్కొని నిలువబడుడి. చూసారా, నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ శిరస్థానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. మీరు చూస్తే పిల్లరా, దేవుని బిడ్డలు దీన్ని చాలా ఆలోచించరు. వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోరు. ఇక్కడ చదివిన యొక్క భాగం మీరు చూస్తే ఇది కంటిన్యూస్ ప్రెజెంట్ టెన్స్. మీరు గ్రామటికలీ చూస్తే ఇట్స్ కంటిన్యూయింగ్, ఇట్స్ దేర్, ఇట్స్ బ్యాటిల్. యుద్ధంలో నేను ఉన్నాం, యుద్ధం జరుగుతుంది అట్ ప్రజెంట్. మీ జీవితంలో మీరు ఉన్నంత వరకు యుద్ధం జరుగుతూ ఉంటుంది, మీరు భూమి మీద ఉన్నంత వరకు. చాలామందికి ఈ అండర్స్టాండింగ్, ఇది అర్థం కాక సాతాను ద్వారా పీడించబడుతున్నారు, బాధించబడుతున్నారు. సమస్యలు వాడి ద్వారా అనేకం ఎదుర్కొంటూ ఉన్నారు. అదే కాక యోహాను సువార్త 10:10 కూడా మీరు చూసినట్లయితే దొంగ వచ్చి ఉన్నాడు, దొంగ ఉన్నాడు, వాడు దొంగతనమును హత్యను నాశనం చేస్తున్నాడని యేసు ప్రభు స్వయాన తన నోటితో పలికిన మాటలేవి. సో నేను ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. సాతాను నేను అనుకున్నట్లుగా ఏదో నా ముందర కనపడేవాడు కాదు. వాడు చాలామంది అనుకుంటే ఏదో నల్ల సూట్ వేసుకొని వస్తాడో, కొమ్ములు పట్టుకొని వస్తాడో, అవన్నీ కథలు, అవన్నీ మనుషులు అల్లిన కథలు అవన్నీ. అయితే శిక్షావళి మ్యూట్ చేసుకొని మాట్లాడాలా, శిక్షావళి మ్యూట్ చేసుకున్నాను. మీరు చూస్తే పిల్లరా, విషయం ఏమంటే నీ జీవితంలో నీ చుట్టుపక్కల జరుగుతాండే ప్రతి కార్యములో ఆత్మీయ శక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని నేను చెప్పే భాష. నీ చుట్టూ జరుగుతాండే ప్రతి దీంట్లో ఆత్మీయ శక్తులు ఇన్వాల్వ్ అయినాయి, దురాత్మ శక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నీ చుట్టూ జరుగుతాండే ప్రతి పనిలో వాటి యొక్క భాగస్వామ్యం ఉంది. చూడండి, నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు నా ఆత్మ క్రొత్తగా చేయబడింది. నా ఆత్మ క్రొత్తగా చేయబడింది. నా మనస్సు శరీరము పాతదే. నీ నా ఆత్మకు
టచ్ చేయడానికి సాతానికి అధికారం లేదు. కానీ నా బాడీ కొత్తగా చేయబడలేదు కాబట్టి నా బాడీ మీద, మైండ్ మీద అటాక్ చేసే, డామినేట్ చేసే అధికారము వాడికి ఉంది. అంటే నువ్వు ఇస్తే తప్ప. జస్ట్ మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. అందుకే డౌట్ మళ్ళీ అడగండి. నేను ఏదన్నా మీకు చెప్పిపోయినా మీ మైండ్లో క్వశ్చన్గా ఉంటే దాన్ని అట్లా వదిలేశారా, మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. రాసి పెట్టుకుని డౌట్ అడగండి తర్వాత. సో నా బాడీ మీద, నా మైండ్ మీద వానికి డామినేట్ చేసేదానికి అధికారం ఉంది. ఎందుకంటే ఆత్మ మీద లేదు, ఆత్మ కొత్తగా చేయబడింది. అర్థమవుతుందా? సో అనేక విధాలుగా వాడు మన బాడీ మీద, మైండ్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన స్పిరిట్ కొత్తది, మైండ్, బాడీ రక్షింపబడలేదు కాబట్టి, ఐ మీన్ లైక్ కొత్తది కాలేదు కాబట్టి. ఒకరోజు అవుతాయి, మనస్సు, శరీరం కూడా కొత్తగా అవుతాయి. అది ఎప్పుడంటే యేసయ్య వచ్చినప్పుడు మన బాడీ మహిమగల దేహం దొరుకుంటుంది. ఒకవేళ మనం చనిపోయినాం అనుకో ముందే, అప్పుడు మన బాడీ నుంచి రిలీవ్ అవుతాం మనము. మైండ్ కూడా ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు మైండ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం ఈ విషయాలు విని ట్రాన్స్ఫర్. ఒకవేళ మీరు మన క్రైస్తవులుగా ఎవరైనా చనిపోయారనుకో, ఇమీడియట్లీ మైండ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, స్పిరిట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. బాడీ మాత్రము ఆయన ర్యాప్చర్లో మనకు మహిమగల దేహం దొరుకుతుంది. సో ఓకే, ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ 2 ఏరియాస్ని వాడు డామినేట్ చేయడానికి, అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, సో ప్లరా మీకు నాకు అర్థం కావాల్సింది ఏమంటే, ఈ 2 శక్తులు బాగా వినాలి నాయన, దేవుడు, సాతాను, ఈ 2 శక్తులు యుద్ధం చేస్తున్నాయి ఇప్పుడు. ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసం. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ 2 శక్తులు అనేటప్పుడు ఏదో దేవుడు సాతాను సమానమా? నో, దేవుడు సృష్టికర్త, సాతాను ఒక సృష్టించబడిన ఒక క్రియేషన్, ఒక వ్యక్తి. అంటే మీరు అర్థం చేసుకొని చెప్తే ఒక జీవం, ఒక ప్రాణి, ఒక ఆవు, ఎద్దు, కోడి, ఇవన్నీ దేవుడు సృష్టించిన సృష్టిలోని భాగాలు. అలా సాతాను సృష్టించబడిన ఒక క్రియేషన్, దేవునితో సమానం అనడంలే నేను. బట్ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది, మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఎవరి కోసం ఈ యుద్ధం తెలుసా? నీ కోసం, నా కోసం. అమ్మ బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు నేను గొప్ప ధననిధి. ఈ యొక్క శక్తిని, అంటే నిన్ను నన్ను తీసుకోవాలని దేవుడు, సాతాను ఇద్దరు యుద్ధం చేస్తున్నారు నా కోసం. ఎందుకంటే నువ్వు నేను చాలా మహాశక్తి గల వాళ్ళం, నువ్వు నేను చాలా ట్రెజర్, ఒక గొప్ప ధననిధి. మనల్ని తీసుకోవాలని దేవుడు తనలోకి, తన దగ్గర, తనతో ఉండాలని. అదేవిధంగా సాతాను కూడా, మీరు వినే కొద్దీ అర్థమవుతుంది, దయతో శ్రద్ధగా వినండి, అక్కడిక్కడ చూడకండి, మాట్లాడకండి. సాతాను కూడా నిన్ను నన్ను అపహరించి తన కార్యాలు జరిగించాలని, నీ ద్వారా, నా ద్వారా అని. అందుకే పౌలు అంటాడు, ఇప్పుడే చదువుకున్నాం మనము 13-14 వాక్యాలు, ఎఫెసీయులకు రాసిన 6:13-14లో, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారిపై నిలబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. నిలబడండి, సిద్ధ మనస్కరిని ఎదురాడండి. ఇక్కడ చూస్తే మీరు అనేక ఆయుధాల గురించి రాయబడ్డాయి. దుఃఖకరమైన విషయం ఏమంటే, చాలామంది దేవుని బిడ్డలకి వింటున్నారు కదా, ఈ ఆయుధాల గురించి తెలియదు. మ్యాక్సిమం అందరూ రక్షణ అనే స్థిరస్థానం పెట్టుకొని పరిగెడుతూ ఉన్నారు, ఒకే ఒక ఆయుధం పెట్టుకొని. వాడు వీళ్ళని చిత్రహింసలు చేస్తాడు, వాడు బాగా కొడుతున్నాడు. ఒక రకంగా నేను చెప్పాలంటే, ఈజ్ బీటింగ్ పీపుల్, గాడ్స్ పీపుల్. ఎందుకంటే ఆయుధాల గురించి ఒకే ఒక ఆయుధం పట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. ఆ రక్షణ అనే స్థిరస్థానం హెల్మెట్ ఓడి వేసుకున్నారు అంతే, మిగతా అంతా ఓపెన్ చేసి పెట్టినారు వాడికి. అయితే మీరు చూస్తే యుద్ధంలో ఉన్నాం మనం. చూడండి, ఈ లోకంలో నీ జీవితంలో జరుగుతాండే ప్రతి దాని వెనకాల ఆత్మీయ శక్తులు ఉన్నాయి. నువ్వు అనుకుంటా ఉండొచ్చు ఇవన్నీ ఇట్లే జరిగిపోతా ఉన్నాయి. ఉదాహరణకి, నువ్వు అనారోగ్యంలో ఉన్నావు అనుకో,
జనరల్లీ అనుకునేది ఏమంటే ప్రజలు, ఇది ఏజ్ అట్లాది, లోకం అట్లాది, పాండమిక్ సీజన్ ఇది, లేకుంటే మా అమ్మ నాయనకు ఉన్నంత ముందు నో, దీని వెనకాల ఆత్మీయ శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు ఈరోజు, బ్రదర్ మా ఇంటి పరిస్థితి ఎందుకంటే మా అమ్మ వలన, మా నాయన వలన కాదు, దీని వెనకాల స్పిరిట్స్ పనిచేస్తాను. నువ్వు అనుకోవచ్చు ఈరోజు నేను చదువుకున్న ఉద్యోగం లేకుండా ఎంత అల్లాడిపోతున్నా, గవర్నమెంట్ ఎందుకు నాకు, లేకుంటే గవర్నమెంట్ జాబ్ దొరకడం సరే, రకరకాల నువ్వు కారణాలు. కానీ నేను చెప్తున్నా నీకు, వీటన్నిటి వెనకాల దయతో అర్థం చేసుకోండి, అక్కడిక్కడ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయకండి. స్పిరిచువల్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి, ఆత్మీయ లోకం పనిచేస్తుంది. ఓకే, వీటన్నిటి వలన సాతాను ప్రవేశించడానికి ఇవన్నీ కారణాలు కావచ్చు. మీ ఫాదర్ ఆల్కహాలిక్ అయితే, డ్రంకర్డ్ అయితే, వ్యభిచారి అయితే, ఎస్, దానివలన డెవిల్ ప్రవేశిస్తూ ఉండొచ్చు నీ లైఫ్లోకి, మీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్కి, సిక్నెస్ ఒకవేళ అలా వచ్చిండొచ్చు ఫాదర్ ద్వారా. కానీ సాతాను వీటన్ని ద్వారా పనిచేస్తూ ఉండొచ్చు. అయితే నేను ఏం చెప్తానంటే, వీటి అన్నిటి వెనకాల ఆత్మీయ శక్తులు పనిచేస్తాను ఈనాల, ఈవిల్ స్పిరిట్స్ పనిచేస్తానాయి. ఏం చెప్తానంటే, ఇవన్నీ ఏదో న్యాచురల్గా వస్తాయి బ్రదర్, ఇవన్నీ ఇది భారతదేశంలో ఇట్లంట, ఎండాకాలం అంట, చలికాలం అంట, మా అమ్మ నాన్నకు ఉండంట, డాక్టర్ చెప్పాడు, లేకుంటే ఈ ఉద్యోగాలు రాకపోవడానికి కారణము గవర్నమెంటు, నా దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం గవర్నమెంట్ అని నువ్వు ఏదేదో చెప్పుకోవచ్చు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, వీటన్నిటి వెనకాల స్పిరిచువల్ రిలం పనిచేస్తుంది, స్పిరిచువల్ ఆత్మలు పనిచేస్తాయి, చీకటి శక్తులు పనిచేస్తాయి. చూడండి, చాలాసార్లు క్రైస్తవ దేవుని బిడ్డలుగా మనము దేవుని మీద అపాండాలు వేసేకపోతుంటాం, దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఉదయకాలంలో. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను నన్ను శిక్షించేవాడు కాదు, నిన్ను నన్ను బాధించేవాడు కాదు. ఈవెన్ నువ్వు తప్పు చేసినా, పాపం చేసినా నిన్ను రిజెక్ట్ చేసేవాడు కాదు దేవుడు. దేవుడు నిరంతరము నిన్ను నన్ను ప్రేమిస్తూ నీ ఎడల నా ఎడల కృప కలిగి ఉన్నాడు. కానీ ఎందుకు ఈరోజు మనం ఇబ్బందుల్లో పడుతున్నామంటే, దేవుడు కాదు కారణం. నా క్రియలు, నా ఆలోచన, నా నిర్ణయాలు దయ్యాలకి ద్వారం తెరవడం వలన, చీకటి శక్తులకి ద్వారం తెరవడం వలన మనం సమస్యల్లో పడుతున్నాం. కానీ దేవుడు కాదు దీనికి కారకుడు. దేవుడు మన జీవితాల్ని మార్చి, మనల్ని ఎప్పుడూ మనతో ఉండి, మనలో ప్రవేశించి, మనకు దీవెనలతో నింపాలని దేవుని కోరిక. ఎప్పటికీ అదే కోరికే దేవుంది. మీరు చూడండి, సృష్టి ఆరంభం నుంచి చూసుకోండి, ఈవెన్ పాపం చేసినాడు ఆదాము అవ్వాలు. చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే, దేవుడు ఆదాము అవ్వలు పాపాలు చేస్తానట్లే వాళ్ళని తరిమి కొట్టాడు ఏదోను తోట నుంచి. ఏదోను తోట నుంచి తీసివేసిన మాట నిజమే, కానీ వాళ్ళని అసహించుకొని ఏదో వాళ్ళని శాపం పెడుతూ, లేకుంటే వారిని నాశనం అయిపోవాలనే కోరికతో కాదు. కానీ ఆ తోట నుంచి తీయడానికి కారణము, వారు అక్కడ ఉంటే ఆ జీవవృక్షంలో నుంచి తింటారు, తింటే వారు పాపములోనే యుగ యుగాలు బ్రతకాల్సి వస్తుందని అక్కడి నుంచి తీసివేసి దేవుడు ఆ యొక్క చెట్టులో నుంచి తినకుండా మనిషికే మేలు చేశాడు. నీకు నాకు మేలు చేశాడు అక్కడి నుంచి తీసి. ఎందుకంటే దేవుని నేచర్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా ఈ మాటలు. మీరు ఆ తర్వాత బైబిల్ చదవండి. దేవుడు కయీనుతో మాట్లాడాడు వచ్చి. కయీను ఎంత చెడ్డాడు. కయీనుతో రిక్వెస్ట్ చేసుకో, కయీను ఎందుకు కయీను అట్లా చేస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు పాపం చేస్తే నువ్వు శిక్షను సాతాను పొంచి ఉన్నాడు నీకోసం, నువ్వు అలా చేయొద్దు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే, ఎవడు ఈ భూమి మీద నీకు నాకు నచ్చజెప్పలేడు, ఒక పరిశుద్ధాత్మ దేవుడు తప్ప. అమ్మ ఈనాడు జాగ్రత్తగా, అక్కడెక్కడ కాన్సన్ట్రేషన్ పోటీగా డెవిల్ మిమ్మల్ని చీట్ చేస్తాడు. మీకు తెలుసు కొన్ని విషయాలు, అందుకే నేను భంగపోతా అంట. వినండి, వాడు మిమ్మల్ని వాక్యం ఎత్తుకొని పోతాడు. వాడు మీరు అట్లా ఇట్లా రైట్ లెఫ్ట్ అయితేనే వాడు పని చేస్తాడు. అంత సీరియస్ ఇష్యూ ఇది.
అయితే మీరు చూస్తే మీరు నేను చేసే చెడ్డ పనుల వల్ల, వ్యభిచారం, ఇమ్మొరాలిటీ, తప్పుడు బ్రతుకు, ఇదే ఇప్పుడు చెప్తాను కదా, ఇంట్రెస్ట్ లేని జీవితం దేవుడు అంటే. ఎంతసేపు శరీరము, నీ కోరికలు, నీ ఇష్టము, నీ యొక్క డిజైర్స్ నెరవేరాల, ఇవే సాతానికి ద్వారం తెరుస్తున్నాయి. కానీ దేవుడు కాదు దీంట్లో నష్టపరుస్తానేది మనం. దుఃఖకరమైన విషయం ఏమంటే, పుల్పిట్ నుంచి ఈ ప్రీచింగ్ జరిగి అసలైన శత్రువుని విచ్చలవిలిగా వదిలేసి శత్రువు కాని వాడిని శత్రువుగా ఇస్తాను. చాలామంది చెప్పేది ఏమంటే, దైవజనులు చెప్పేది కూడా, దేవుణ్ణి సేవ చేస్తూ ఉంటే, దేవుడు సేవ చేస్తా అంటే దేవుడు బాగా కాపాడుతాడు. దేవుణ్ణి సేవను మానేసినావా, దేవుణ్ణి పూజించడం మానేసినా అంటే దేవునికి ఏదన్నా నువ్వు విరోధంగా పోయినావా, అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే, దేవునికి బాగా చేసేటప్పుడు దేవుడు బాగా కాపాడుతూ అంటాడు, నువ్వు చెడు చేస్తానే దేవుడు నీకు నాశనం చేస్తాడు, దేవుడు శిక్షిస్తాడు అనే ఒక తప్పుడు బోధతో మనల్ని అజ్ఞానంలోకి నెట్టేసినారు. ప్లరా దేవుడు కాదు నీ యొక్క బాధలకు, వేదనలకు, రోగానికి కారణం. అయితే నువ్వు ఎప్పుడైతే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తావో, వాక్యానికి విరోధంగా పోతావో, నీకు నువ్వే ద్వారం తెరుస్తావు సాతానికి. దేవుడు కాదు నీకు నరకానికి పంపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే సాతానికి ఎప్పుడైతే వాక్యానికి విరోధంగా, బాగా వినాల మీరు, ఆత్మీయ యుద్ధం గురించి చెప్తాను నేను. ఎందుకంటే నా ఇక భయంకరమైన పరిస్థితులు వెనకాల జరుగుతున్నాయి చుట్టూ, సృష్టిలో, భూమి మీద, ఇళ్ళల్లో. క్రైస్తవులు అర్థం కాక తడబడిపోతున్నారు, ఏం చేయని కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి విరోధంగా పోతున్నావో, దేవుడు కాదు నిన్ను శిక్షిస్తాడు, నువ్వే సాతానికి ద్వారం తెరుస్తాను. అందుకే 1 పేతురు 5:8 ఏం రాయబడింది? చాలా విషయాలు నేను మీకు బోధించాలా, బాగా శ్రద్ధగా వినే వాళ్ళు బయటపడతారు. మీరు చూడండి, డాక్టర్ చెప్తే మనం ఎంత శ్రద్ధగా వింటాము, తూచా తప్పక పాటిస్తాం, పొడుపు ఏమైనా మందులు తింటాం, ఎంత చేదైనా. దయతో దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. మీకు లేనిది మీరు వెళ్తున్నారు, ఎందుకు తెలుసా? మీరు శ్రద్ధ వహించక, వినక ఉండడం వలన, దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల నా ప్రజలు నాశనం అయిపోతున్నారు అన్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ చూస్తే 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని రింగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడు, వాడు కంటిన్యూస్, ఇది ఎప్పుడో అయిపోయేది కాదు, ఎప్పుడో జరగబోయేది కాదు, తిరుగుచున్నాడు. నేను బాగా వినాలి ఈరోజు. నువ్వు ఎప్పుడైతే పాపానికి ద్వారం తెరుస్తావో, అది ఆల్కహాల్ కానీ, మందు ఏమంటే తెలుగులో మత్తు పానీయాలు తాగడం కానీ, ఆల్కహాల్ తాగడం కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఏ చెడు, నువ్వు ఎప్పుడైతే వ్యభిచారానికి, లేకుంటే ఏ చెడ్డ అలవాటుకి, నువ్వు చెడ్డ చూడ్డానికి, నువ్వు చెడ్డ మాట్లాడడానికి, నువ్వు చెడ్డగా ఆలోచించడానికి నువ్వు ఎప్పుడైతే ఓపెన్ చేసావో, నువ్వు లిటరలీ సాతానికి నీ జీవితంలో స్వాగతం పలుకుతాను. నేను ఈ ముందు పచ్చిగా ప్రీచ్ చేశాను ఈరోజు. నువ్వు ఏమంటున్నావో తెలుసా? నువ్వు చెడు మాట్లాడుతున్నప్పుడు, చెడు చూస్తున్నప్పుడు, చెడుగా అన్యాయం చేస్తున్నప్పుడు ఇతరులకి, నువ్వు సారాయి తాగేటప్పుడు, నువ్వు డ్రగ్స్ తీసుకుంటప్పుడు, నువ్వు బ్యాడ్ వీడియోస్ చూసేటప్పుడు, నువ్వు డెవిల్తో ఏమంటానో తెలుసా? నువ్వు చెప్పకుండానే చెప్తానో వానికి, వచ్చి నన్ను పొసెస్ తీసుకో నన్ను నీ స్వాధీనంలో రా, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి అంటాను. స్పిరిచువల్ వార్ఫేర్ గురించి నేను ప్రీచ్ చేశాను. చాలామంది క్రైస్తవ బిడ్డలకు అర్థం కావడంలో ఏం చేశానో మనం జీవితంలో. పిల్లరా, మీరు ఎప్పుడైతే వాక్యానికి విరోధంగా ఆలోచనలు కానీ, మాటలు కానీ, తలంపులు కానీ, ఊహించడం కానీ చేసినప్పుడు మీకు తెలియకుండానే శత్రువుతో అంటున్నారు,
నీకు డోర్ ఓపెన్ ఉంది, రా నా జీవితంలోకి. నేను ఆల్రెడీ చెప్పాను, నీ స్పిరిట్ని ఏం చేయలేడు వాడు. దేవుడు నీతో కలిసి ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు. కానీ నీకై నువ్వే నీ బాడీని, మైండ్ని ఓపెన్ చేసిన వాళ్ళైతే వాడు దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికే తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారా? ఆ తర్వాత మీరు చూస్తే, నేను మీకు ఇప్పుడే చెప్పా, బాగా నేను క్లియర్గా పోతాను మీకు. ఆ తర్వాత మీరు డౌట్స్ అడగచ్చు. ముందర చూసి జాగ్రత్తగా వినండి, అక్కడ ఇక్కడ మాట్లాడకండి. దినమంతా మాట్లాడుకోండి మీరు మీ కుటుంబంలో, కానీ జ్ఞానం లేకుండా చేసుకోకండి. మీరు చూస్తే నేను చెప్పే ఈ రెండు శక్తులు మీ కొరకు, నా కొరకు యుద్ధం చేస్తున్నాయి. దేవుడు మనల్ని తన కౌగిల్లో, రెక్కల్లో దాచుకొని మేలైన జీవితంతో నింపి నువ్వు సమాధానం, సంతోషంలో నువ్వు ఉప్పొంగడము, నువ్వు జీవించడం చూడాలని ఆయన కోరిక. ప్రేమ, దయ, సంతోషం, సమాధానం, ఆనందం, దీర్ఘశాంతంతో నువ్వు నిండు ఆరోగ్యంలో అనుక్షణం ఇక్కడ ఈ భూమి మీద, స్వర్గం పోయిన తర్వాత కాదు. ఆయా ఆస్తిలో ఉండి నీ ద్వారా గుడ్డి వాళ్ళకి డబ్బులు లేరా, నీ ద్వారా అనాథలకు డబ్బులు, నీ ద్వారా కన్నీటిని తుడిచాలా, నీకెంతో ధనం ఇవ్వాలని ఆయన కోరిక. అదే సమయంలో సాతాను శక్తులు కూడా వాడు కూడా నిన్ను వాడుకోవాలి. ఎందుకంటే నువ్వు చాలా శక్తి కలిగిన వ్యక్తివి. నేను అదే నీకు చూపించబోతున్నా. నువ్వు చాలా పవర్ఫుల్ వ్యక్తివి. అందుకే ఈ రెండు శక్తులు నీ ద్వారానే భూమి మీద ఏది చేయాలన్నా చేయగలరు. నువ్వు ఎవరికి సహకరిస్తావో వాళ్ళ దగ్గర ఉండే దాంతో, వాళ్ళ దగ్గర ఏం లేదు కానీ నీ దగ్గర ఉన్న శక్తితో వాళ్ళు చెడు చేయాలనుకున్నాడు, చెడు చేస్తాడు. దేవుడు మంచి చేయాలనుకున్న దేవుడు మంచి చేస్తాడు నీ ద్వారా. అయితే నువ్వు ఎవరిలో ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక కొద్ది ముఖ్యమైన విషయాలు నేను క్లారిఫై చేస్తాను. ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి ఈ రెండు శక్తుల్లో దేవుడు నీ ఎడల, నా ఎడల బ్రహ్మాండమైన ప్లాన్లు కలిగి ఉన్నాడు. బైబిల్లో ఇర్మియా గ్రంథం 29:11 మీరు చూస్తే అక్కడ రాయబడింది, ఆయన హృదయంలో నీ కొరకున్న తలం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను చూడండి. దేవుడు ఏమంటాడు? దేవుడు మీ గురించి, నా గురించి ఉద్దేశం కలిగి ఉన్నాడంట. ఏం ఉద్దేశంలో కలిగి ఉన్నాడంటే, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. చూసారా, ఆయన దగ్గర ఉండే ఉద్దేశాలు, ప్లాన్స్ అని ఇంగ్లీష్లో రాయబడింది. గుడ్ ప్లాన్స్, బెస్ట్ ప్లాన్స్, సమాధానకరమైన ప్లాన్స్. మీరు అంతే కావాల్సిందే. ప్రాక్టికల్లీ మీరు చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 26లో దేవుడు ఏమన్నాడు మనిషిని సృష్టించినప్పుడు? చూడండి, ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. నేను సృష్టించబడింది చెట్లో నుంచి కాదు, బండలో నుంచి కాదు, జంతువులో నుంచి కాదు. నేను సృష్టించబడి ఉన్నాము దేవునిలో నుంచి. ఎంత విలువైన వాళ్ళం నేను. వీఆర్ క్రియేటెడ్ బీయింగ్స్. స్పెషల్లీ దేవునిలో నుంచి సృష్టించాడు దేవుడు మనల్ని. ఎందుకంటే మహాశక్తి కలిగిన వాళ్ళం మనం కాబట్టి, జీవించబోతాం కాబట్టి ఆయనలో నుంచి తీసి. చూడండి, ఆయన నోటి మాటలు ఏంటో, ఫలించుడి. దేవుని గుండె చూడండి, ఆయన ప్లాన్ ఏమో తెలుసా? బీ ఫ్రూట్ఫుల్, ఫలించండి, ఫలించుడి, అభివృద్ధి చెందుడి, మల్టిప్లై. ఫ్రూట్ఫుల్ అనే పదానికి అర్థమేమో తెలుసా? ఆత్మ, శరీరము, మనస్సు, కుటుంబంలో అన్నిట్లో నువ్వు ఫలభరితం, ఫలంలా. ఫ్రూట్స్ చూసారా ఏమన్నా? మంచి ఫ్రూట్స్ అలా ఉండాలని నీ గురించి, నా గురించి కోరిక. మల్టిప్లై. నువ్వు ఇవి మల్టిప్లై చేసుకుంటూ పో. ఆ తర్వాత చూస్తే మల్టిప్లై తర్వాత ఫిల్ దిస్ ఎర్త్. దైవత్వంతో, దేవుని ప్రేమ, సంతోషము, ఆనందము, ఆరోగ్యంతో నింపు ఈ భూమిని. ఆ తర్వాత రాజ్యం చేయి. ఆకాశము నాది, భూమంతా నీది.
నీకు సర్వాధికారం ఇస్తున్నా నేను నా నామంలో. నువ్వు రాజువే. ఈ ఆకాశం నువ్వు చెప్పినట్లు పనిచేస్తుంది, భూమి నువ్వు చెప్పినట్లు పనిచేస్తుంది, జంతువులు నువ్వు చెప్పినట్లు పనిచేస్తాయి. ప్రతిదీ నీ ఆధీనంలో పెడుతున్నాను. కీర్తన 8వ అధ్యాయం చదువుకోండి. సమస్తము మనిషి యొక్క పాదాల కింద పెట్టేశాడు దేవుడు. చూసారా, దేవుని యొక్క హృదయాన్ని మీకు చూపిస్తాను, ఆ ప్లాన్ని. ఓకే, అందుకే ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించాడు. చిన్న ఉదాహరణ, నోవాహు కుటుంబాన్ని చూడండి. ఆయనని నమ్మగా దేవుడు తన ప్లాన్ ఏంటి, నోవాహు కుటుంబాన్ని అందరూ నాశనం అయిపోయారు, అందరూ చచ్చిపోయారు. కానీ దేవుడు నోవాహు కుటుంబం నమ్మింది కాబట్టి ఆ కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాంతో చూడండి, ఫలింపజేశాడా లేదా, అభివృద్ధి పరిచాడా లేదా, విస్తరింపజేసి వశపరుచుకొని రాజ్యం చేశారా లేదా. రాజులు 5 మంది రాజులు మోకరిల్లారు అబ్రహాం ముందర వచ్చి. ఇస్సాకుని చూసుకోండి, రాజులు మోకరిల్లారు. ఎందుకంటే నీ గురించి నా గురించి ఆయనకున్న ప్లాన్, రాజులు మోకరిల్లాల్సి వచ్చింది. ఎవరు, సామాన్యమైన మనిషి ఇస్సాకు. కానీ నిబంధనలో ఉన్న వ్యక్తి, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తి ఇస్సాకు. యాకోబు అక్కడెక్కడ పాపంలో జీవిస్తా అంటే దేవాది దేవుడు సింహాసనాసనమైన వాడు కనపడి మాట్లాడి తనను కూడా మళ్ళీ ఫలింపజేసి అభివృద్ధి పరిచి విస్తరింపజేసి వశపరుచుకునేటట్లా చేశాడు. ఏ జంతువు కాలంటే ఆ జంతువు పుట్టేది. యాకోబు చెప్పినట్లుగా యాకోబు చూసేవాడు, ఆ జంతువులు పుట్టేటి. యోసేపు ప్రపంచమంతా వ్యతిరేకమైన, మనుషులు వ్యతిరేకమైన దేవాది దేవుడు తనను ఫలింపజేశాడు, అభివృద్ధి పరిచాడు, విస్తరింపజేశాడా లేదా. యోసేపు ద్వారా మొత్తం ప్రపంచానికి అన్నం పెట్టాడు. యోసేపు దీవెనగా మారాడా లేడా, వశపరుచుకున్నాడు లేదా, రాజ్యం చేశాడు. 7 సంవత్సరాలు పంట ఇంత రావాల్సిందే అన్నప్పుడు యోసేపు వచ్చింది. ఆ విధంగా మీరు కొత్త నిబంధన గ్రంథంలో చూసినప్పుడు యేసు ప్రభు ఫలించాడు. అది జీవితం నీ కోసం నా కోసం దేవుని దగ్గర ఉండేది. అభివృద్ధి చెందాడు యేసు ప్రభు. ఒక్కడిగా వచ్చాడు, లక్షలుగా కోట్లుగా మారాడు యేసు. ఆయన నింపాడా లేదా ఈ భూమిని దేవుని యొక్క చిత్తముతో? నింపుమన్నాడు దేవుడు. ఫలించి అభివృద్ధి చెంది నింపు. ఆ తర్వాత పేతురు నింపాడు ఈ దేశాన్ని, ఈ భూమిని, జీవితాలని. దయ్యాలు తీశారు వాళ్ళు, జీవితంతో నింపారు. నేను ఎందుకు ఈ మాట ఏం చెప్తానంటే, ఎగ్జాక్ట్లీ ఇదే ప్రణాళిక దేవుంది నీ కోసం నా కోసం. అయితే వినండి, ఒక సీరియస్ విషయం నేను చెప్పాలి, అందుకే ఇవన్నీ తీసుకెళ్తాను. ఇంత గొప్ప ప్లాన్ నీ కొరకు నా కొరకు ఉంది దేవుని దగ్గర. అయితే ఈ ప్లాను ఆటోమేటిక్గా నీ జీవితంలో నెరవేరదు. దేవుడు చెప్పాడు కదా, ఇంకా నెరవేరుతుందిలే అనుకుంటున్నావేమో. ఆటోమేటిక్గా ఇది నెరవేరదు, దానంతకదే నెరవేరదు. దేవునికి ప్లాన్ అయితే ఉంది నీ గురించి, నా గురించి, ప్రతి మనిషి గురించి. కానీ ఆటోమేటిక్గా నెరవేరదు. అది నేను అర్థం చేసుకోవాలి ఈ ఉదయకాలంలో. ఇంత మంచి ప్రణాళికలన్నీ ఆటోమేటిక్గా నెరవేరవు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, 2 పేతురు 3:9 చదవండి. అక్కడ ఏం రాయబడిందో 2 పేతురు 3:9లో మీరు చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవ్వడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మానవరస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఇక్కడ దేవుని కోరిక ఏంటి? అందరూ మారు మనస్సు పొందాలా, అంటే ఎవ్వడూ నరకానికి పోకూడదు. అది దేవుని ప్లాన్, పర్పస్. అది యేసు ప్రభుని ఇవ్వడానికి ప్లాన్, అదే పర్పస్ అదే. కానీ అందరూ స్వర్గంలో పోతున్నారు ఈరోజు. దేవుని ప్లాన్ అయితే ఉంది, కానీ ఆటోమేటిక్ కాదు ఇది. అందుకే అదే యేసు ప్రభు ఏమన్నాడు, విశాల మార్గంలో మత్తయి సువార్త 17, 13, 14 చదివితే అదే ప్రభు ఏమన్నాడంటే అందరూ రక్షింపడాలనే ప్రభు ఇక్కడేమంటున్నాడు 17లో 13, 14 మీరు చదివితే ఇక్కడ చూస్తే అప్పుడు ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి తమతో చెప్పిన శిష్యులు గ్రహించి వారు 17, 13, 14 చూడండి. కాదు, ఏదో రాంగ్, 13 ఇక్కడ చూస్తే నేను బ్రాడ్ వే
యేసుప్రభు ఇంకో చోట ఏమన్నాడు? మత్తయి సువార్త 13లోనో 17లోనో మీరు చూస్తే విశాల మార్గం ఉంది, ఆ తర్వాత నారో వే, ఏమంటారు తెలుగులో? ఇరుకు మార్గం. చాలామంది అంట విశాల మార్గంలో వెళ్తున్నారు, ఆ మార్గము చివరికి నాశనం చేస్తుంది అన్నాడు. ఏం నేర్చుకుంటా ఉన్నాం ఈ ఉదయకాలంలో? దేవుని యొక్క ప్లాన్ పర్పస్ అయితే ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఉండేది. 7:13-14 అంట, మాథ్యూ 7:13-14, 17 కాదు, సారీ 7, నేను 17 అని రాసుకున్నాను. 7 ఓకే, మీరు చదువుకోండి, మీకు తెలిసిన వాక్యం ఇది. మీరు చూస్తే విశాల మార్గంలో ప్రవేశిస్తున్నారు అందరూ, కానీ దేవుని కోరిక కాదు ఇది. కానీ దేవుని కోరిక ఏంటి? వినాలి, ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఇంక నుంచి అందరూ రక్షింపడాలి, కానీ ఆటోమేటిక్గా ఇది నెరవేరదు మనుషుల జీవితాల్లో. అమ్మా వినాలా? ఎందుకు ఆటోమేటిక్గా నెరవేరదు సార్? ఎందుకంటే సాతాను ఉన్నాడు కాబట్టి. సాతాను వాడు నిన్ను దీంట్లో ప్రవేశించనీయడు, నీతో యుద్ధం చేస్తున్నాడు. వాడి కోరిక ఏమంటే మీరు దేవుణ్ణి ఎన్నుకోకూడదు. వాడి కోరిక ఏమంటే వాణ్ణి ఎన్నుకోవాలని. ఆటోమేటిక్ కాదు ఇది, నువ్వు నేను ఎన్నుకునే దాని మీద ఆధారపడి ఉంది. చాయిస్ మీకు నాకు ఇచ్చాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 30లో 19వ వాక్యం మీరు చదివితే, చాలాసార్లు ఈ సంఘంలో నేను చెప్పాను, దేవుడు అన్నాడు, ఆకాశాన్ని భూమిని నీకు సాక్ష్యంగా ఉంచుతున్నా, ఆశీర్వాదాల్ని శాపాల్ని నీ ముందు ఉంచి ఉన్నా. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆశీర్వాదాన్ని ఎన్నుకో, జీవాన్ని ఎన్నుకోమన్నాడు. నా బాధ్యత ఎన్నుకోవడం. ఆటోమేటిక్గా ఇవి జరగవు. దేవునికి మంచి ప్లాన్లు ఉన్నాయి. దేవునికి మన ఎడల చాలా ఉత్తమమైన ప్రణాళికలు ఉన్నాయి. కానీ నువ్వు నేను పప్పెట్ కాదు, నువ్వు నేను ఏదో వస్తువు కాదు. నువ్వు నేను దేవుని స్వరూపంలో మహా సామర్థ్యము బలం కలిగిన వ్యక్తులం. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో ఆశీర్వాదము శాపం ఉంది. నువ్వు జీవాన్ని, ఇంగ్లీష్లో బాగా రాయబడింది, బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్, లైఫ్ అండ్ డెత్. లైఫ్ని ఎన్నుకో, జీవాన్ని ఎన్నుకో. జీవాన్ని ఎన్నుకోవడం అంటే దేవుణ్ణి ఎన్నుకో, నా వాక్యాలను ఎన్నుకో, నా మాటలు ఎన్నుకో. సో ఆటోమేటిక్గా దేవునికి ఎంత మంచి ప్రణాళిక ఉన్నా నువ్వు ఎన్నుకోకుంటే జరగదు అది. అందుకే చాలామంది ఆ యొక్క ఇరుకు మార్గములు అనుకొని విశాల మార్గంలో పోయి చివరికి నాశనం అయిపోతున్నారు. ఆయన కోరిక ఏంటి? ప్రతి ఒక్కరు రక్షింపడాలి. చూసారా మీ బంధువులు, నా బంధువులు ఎంతమంది ఆ విశాల మార్గం పోతున్నారు? చివరికి అది ఇరుకుగా మారి నాశనానికి తీసుకెళ్తారు. అయితే ఇంకో పాయింట్ వినండి, ఈవెన్ సాతానికి కూడా నీ మీద నా మీద రుద్దేదానికి శక్తి లేదు. దేవుడు కూడా నీ ముందు ఓపెన్ చేసి పెట్టాడు, ఇది నాకున్న ప్లాన్ నీ కోసం. సాతాను కూడా నిన్ను బలవంతం చేయలేడు. కానీ వాడు నీకు అబద్ధం చెప్పి మోసం చేసి నిన్ను ప్రలోభం పెట్టే దానికి వాడు ఫోర్స్ చేస్తాడు నీ మీద. దేవునికి వానికి ఉన్న తేడా ఏమంటే, దేవునికి సాతానుకు ఉన్న తేడా అంటే ఇద్దరు నీ మీద రుద్దలేరు. నువ్వు ఒక ఇండిపెండెంట్ బీయింగ్వి, నువ్వే ఎన్నుకోవాలా. ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలా అనేది నీ చేతిలో పెట్టాడు దేవుడు. కానీ వాని దగ్గర ఉన్న ఆయుధం ఏమంటే అబద్ధము, ప్రలోభము. నిన్ను వానికి తెలుసు నీ మైండ్, నీ బాడీ ఎలా పనిచేస్తుంది అని. వాడు నిన్ను ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తాడు నీ మీద. దేవుడు ఫోర్స్ చేయడు. వానికి శక్తి లేదు నిన్ను లాక్కొని పోయేదానికి బలవంతాన. కానీ వాడు బిజీగా ఉంటాడు, నిన్ను ఎట్ట తీసుకొని చేర్చుకోవాలా ప్రలోభం చూపిస్తూ ఉంటాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక వ్యక్తి సాక్ష్యం మీకు చెప్తాను. ఒక వ్యక్తి
ఆ యొక్క వ్యక్తి సాక్ష్యం నేను చదివాను, నేను ఎతుకుతూ ఉంటా ఎట్లా మీకు సంజాయించాలా ఇవన్నీ చెప్పి. సో ఈ సాక్ష్యం ఏంటంటే, ఒక వ్యక్తి ఉంటాడు, తను క్రైస్తవుడే, అయితే అనుకోకుండా తన భార్య చనిపోవడం జరుగుతుంది. అయితే ప్రలోభం గురించి చెప్తున్నా మీకు, సాతాను ఎట్లా అటెంప్ట్ చేస్తాడో. అయితే ఈ వ్యక్తి భార్య చనిపోతూనే తనకు తానే ఊరికే నా భార్య చనిపోయింది, ఇంకా నేను చాలా బాధలో ఉన్నా, నేను ఎందుకు దేవుడు ఇట్లా చేశాడని ఆ వ్యక్తి ఏం చేశాడంటే తాగడం మొదలుపెట్టాడు. ఎంత తాగుబోతయ్యాడంటే ఊరికే తన భార్య సొడ్డు పెట్టుకొని, అదేదో పెద్ద త్యాగం చేస్తాను, కొంతమంది ఉన్నారు మీరు చూసింటారు ఇట్లా వాళ్ళు, నేనేదో మహాప్రేమిస్తానని చెప్పేసి తాగడం మొదలుపెట్టాడు. ఈ వ్యక్తి బాగా తాగి 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 ఏమైపోయాడంటే, లాస్ట్ స్టేజ్ ఏమైపోయిందంటే, ఒకరోజు ఏం జరిగిందంటే ఈ వ్యక్తి పక్కన ఉన్నాడు చచ్చిపోతాడు. సాక్ష్యం ఇది. ఇద్దరు తాగేవాళ్ళు, చాలా ఫ్రెండ్స్. చచ్చిపోతూనే శవం వాడి ముంద పడి ఉంటుంది. దేవుడు వీనికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, తాగి తాగి చచ్చిపోయినాడు వీడు. నీకు తెలుసా, నువ్వు ఇదే విధంగా చచ్చిపోతావు ఇప్పుడు అన్నప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానోదయం, అంటే ఓ రకంగా తప్పిపోయిన కుమారుడు కదా తిరిగి వస్తాడే, వెంటనే ఒక అజ్ఞానం తొలగిందంట ఆ వ్యక్తికి. ఏమనంటే, నేను ఊరికే నా భార్య సొడ్డు పెట్టుకొని నేను తాగి ఇదిగో ఈ కొద్ది రోజులు నేను చచ్చిపోతా ఈ వ్యక్తి మాదిరి అన్నప్పుడు ఆ వ్యక్తికి వెంటనే ఆ లైట్ వెలిగి దేవుణ్ణి పిలిచాడంట ఆ వ్యక్తి. అయ్యా నన్ను క్షమించి, నేను మహామూర్ఖుడిని, నేను నా మీద దయ తెలుస్తాను అంటే వెంటనే దేవుని చూడండి, అంటే ఎన్నుకోవడం గురించి చెప్తున్నా. అంతవరకు సాతాన్ని ఎన్నుకుంటానడు ఇతను. పెద్ద ఏదో భార్యడల ప్రేమని చాలామంది ఇట్లా పొరపాటు చేస్తూ ఉంటారు. వాడేం చేశాడు, వీడు నా చేతిలో ఉన్నాడని బాగా తాపిచ్చేది అలవాటు చేసి చచ్చిపోయినప్పుడు దేవుడు తన యొక్క వానికి జ్ఞానం, వాని కళ్ళు తెలుసుకున్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఏం డిసైడ్ అయ్యాడు తెలుసా, నేను ఈ వ్యక్తిలాగా చచ్చిపోతానా తాగి తాగి అని లేచి ఆయన చేతిలో ఉన్న బాటలు ఆడే పగలగొట్టి బయటకు వచ్చేసి, నేను చచ్చిపోను, నా దేవుని కొరకు బ్రతుకుతానని చెప్పి ఆ తర్వాత గొప్ప సాక్ష్యం ఎందుకు చెప్తానంటే, ఆయన అనేక వేల మందిని మార్చాడు. దేవుడు యొక్క దిక్కు తిరుగుతానట్లే దేవుడు అతన్ని విడిపించి, దేవుడు అతనికి ఆ యొక్క గొప్ప మనసునిచ్చి ఇంకా సేవలో గొప్ప వ్యక్తి అయ్యాడు. అది మనకు అవసరం లేదు. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, ఆత్మీయ శక్తులు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఈ వ్యక్తి గ్రహించాడు. ఆత్మీయ శక్తులు నిన్ను నన్ను ఆవరించి ఉన్నాయి. నువ్వు నమ్మకపోతే ఎవడు ఏం చేయలేడు. దీనికి నేను బాగా కొన్ని డీటెయిల్స్లోకి తీసుకెళ్లాలా, శ్రద్ధగా వింటాను. చాలామంది అనుకుంటాడు దేవుడు అంతా కంట్రోల్ చేస్తున్నాడు నా జీవితంలో, ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడు, దేవుడే అలో చేస్తానని చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. ఏం జరిగినా లేదు పిల్లరా, దేవుడు కాదు అలో చేస్తాను. దేవుడు నీ జీవితంలో అలో చేసినది సమృద్ధి గల జీవితం, మేలైన జీవితం. ఆయన దగ్గర ఉన్నది అదే. ఈరోజు నీ జీవితంలో ఏదన్నా జరుగుతుంది అంటే చెడ్డ, నువ్వు అలో చేసినదే. దేవుడి దగ్గర మంచి తప్ప మేలు తప్ప వేరేది లేదు. అయితే నువ్వు ఎన్నుకుంటేనే అది నీ జీవితంలో పనిచేస్తుంది. అయితే ఈరోజు నీ జీవితంలో ఏదైనా చెడు జరుగుతుంది అంటే నేను మెలకుగా కళ్ళు తెరిచి చూడాలా, నువ్వు ఎక్కడ ద్వారం తెరిచి పెట్టి ఉన్నాం. ఎందుకంటే వానికి కూడా నీలోకి వచ్చేదానికి, నీ జీవితంలో పనిచేయడానికి అధికారం లేదు. నీ కుటుంబంలో, నీ పిల్లల్లో అనారోగ్యం ద్వారా, ఇతర కార్యాల ద్వారా పని చేయడానికి వానికి అధికారం లేదు. ఈ రెండు శక్తుల మధ్య నువ్వు ఎవరికి డోర్ తెరుస్తున్నావు? నువ్వు ఎప్పుడైతే వాక్యానికి ఎగనెస్ట్గా పోతావో, దేవునికి వాక్యానికి విరోధంగా పోతావో, వినాల మీరు, దేవుని వాక్యానికి విరోధంగా నువ్వు ఎప్పుడైతే పోతావో ఆటోమేటిక్గా నువ్వు సాతానికి ద్వారం తెరుస్తున్నావు. ఆటోమేటిక్గా నువ్వు వాక్యంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవునికి ద్వారం తెరిచిపెట్టి ఉన్నావు. నేను దీన్ని బాగా సంజాయించేదానికి ఆల్రెడీ చర్చిలో 2-3 సార్లు చెప్పాను. నేను అదే నాకు దొరికిన స్టోరీ మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్తాను. ఒక చర్చిలో
మరి మంచి భక్తిగల చర్చ్ అది, బాగా ప్రార్థనా పరులు, ఉపవాసాలు చేసేవాళ్ళు. అయితే ఆ చర్చిలో ఒక యవ్వనస్తుడు చనిపోవడం జరిగింది కాల్చుకొని. ఆ యవ్వనస్తుడు కాల్చుకున్నప్పుడు ఆ సంఘం చాలా భక్తిగల సంఘము కాకుంటే ఆ సంఘంలో ఒక చిన్న అజ్ఞానం ఉండింది. ఆ అజ్ఞానం ఏంటంటే అది మన సంఘంలో ఉండకూడదని నేను చెప్తాను. ఇదే అజ్ఞానం. ఏమంటే ఏది జరిగినా దేవుడే చేస్తాడు, మంచి కానీ చెడు కానీ. కానీ చాలా భక్తి పరులు, ప్రార్థన పరులు, దశంభాగం ఇచ్చేవాళ్ళు, కమిటెడ్ వాళ్ళు. ఆ సంఘం చాలా మంచి సంఘం. కానీ ఒక అజ్ఞానం ఏదేం తెలుసా, ఏది జరిగినా దేవుడే చేస్తాడని, మంచి కానీ చెడు కానీ ఆయన పర్మిషన్ ఇస్తాడని. అయితే ఈ సంఘంలో ఏం జరిగిందంటే ఒక రోజు అనుకోకుండా ఒక పిల్లోడు అలా చేయడంతో యవ్వనస్తుడు ఆ సంఘం అంతా కూడా మరి చాలా ప్రార్థనతో వారం రోజులు ఉపవాసం ప్రకటించారు. వినాల మీరు, వారం రోజులు ఉపవాసం ప్రకటించి కన్నీటి ప్రార్థన చేశారు. ఈ యవ్వనస్తుడు బ్రతకాలా, ఈ బిడ్డకి ఏం కాకూడదని. అయితే ఏమైందో తెలుసా, 7 రోజులు ఉపవాసం తర్వాత ఆ పిల్లోడు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ సంఘము చాలా నిరుత్సాహపడినారు, బాధపడినారు. ఆ సంఘం ఎలా అయిపోయిందంటే, ఎందుకురా దేవుడు మేము ఇంత ప్రార్థన చేసినా వినలేదు అని అలా ఉన్నప్పుడు, మరి ఆ సంఘంలో అంత నిరసంగా ఉన్నప్పుడు ఒక దైవజనుడు మరి అక్కడికి వెళ్ళడం జరిగినప్పుడు ఆ పాస్టరు ఆ దైవజనుడితో చాలా బాధపడి చెప్పాడు, అయ్యా కొన్ని రోజులుగా మా సంఘంలో చాలా నిరుత్సాహము ఆక్రమించింది, నేను ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నా. ఏంటయ్యా అన్నప్పుడు, మా సంఘం చాలా ప్రార్థనా సంఘం, మేము దేవునికి చాలా భయభక్తులతో ఉండే సంఘము. అయితే ఈ అబ్బాయి చనిపోయిన నుంచి చాలా చెదిరిపోయారు సంఘస్థులు అన్నప్పుడు ఆ యొక్క దైవజనుడు అన్నాడు, నాకు మీ సంఘంలో ఏం జరిగిందో నేను క్లియర్గా తెలుసుకున్నాక జవాబు చెప్తాను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు వినండి, మీరు కూడా అవసరం. ఇది దేవుడు కాదు దీనికి కారకుడు. దేవుడిని ఆ పిల్లని చంపలేదు, దేవునికి ఇష్టం లేదు ఆ పిల్లోడు చనిపోవడం అని ఆ పాస్టర్కి చెప్పాడు. సరే, ఆ యొక్క దైవజనుడు నేను వచ్చి ఆ యొక్క సంఘాన్ని బలపరుస్తాను అని చెప్పి ఆ పాస్టరు ఆ దైవజనుడు పోయి ఆ సంఘాన్ని బాగా చెప్పి బలపరచడం చేస్తానప్పుడు మొదటి రోజు మళ్ళీ రెండో రోజు నాకు తెలియదు, గుర్తులేదు, కానీ సరిగా ఆ తల్లిదండ్రులు, నిరుత్సాహంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఆయన తీసుకెళ్ళాడు భోజనానికి. వాళ్ళే తీసుకెళ్లారు భోజనానికి. ఆ పాస్టర్ అన్నాడు, సార్ బ్రదర్ మీరు వెళ్ళి ఈ కుటుంబాన్ని ఓదార్చండి ఆ యొక్క తల్లిదండ్రులు అన్నప్పుడు మీకు వివరంగా చెప్తాను, చాలాసార్లు చెప్పా. ఆ యొక్క తల్లిదండ్రులతో ఆ పాస్టర్ కూర్చొని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ మెల్లిగా వాళ్ళని ఏంటి దీని వెనకాల ఉండేదని కనుక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు ఏం జరిగింది అన్నప్పుడు వాళ్ళు మరి అసలైన స్టోరీ చెప్పారు. ఏమో తెలుసా, ఇది మీరు వినాలా, ఇక్కడే ఉండేది బీగంచో అంతా. ఇది చెప్పేదానికి ఎన్నో మాటలు చెప్పి తీసుకొస్తాను, ఇది మీరు అర్థం చేసుకోవాలని ఇంకా చెప్పబోతానా చాలా వారం. అయితే అసలైన సిసలైన మూమెంట్ ఇది నేను మీకు చెప్పేది. ఈ ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడు కొట్లాడుకునేవాళ్ళు, ఎప్పుడు డైవర్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు, ఎప్పుడు భార్యని రాసి రంపాన పెడతారంటారు అనంతపురం ఆ టైప్ మనిషి. ఆమె కూడా తక్కువ కాదు, ఎప్పుడు ఇంట్లో కొనగడము, సనగడము, కొట్లాడడం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, నేను మీకు బాగా పరిచయం ఉన్న వాక్యం 3:16, యాకోబు గ్రంథం 3:16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో, సంగమా బాగా వినండి,
మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యముండును. ఈనండి జాగ్రత్తగా. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని చెడ్డగా ఆలోచించేదానికి ఓపెన్ చేసి పెడతావో, మా ఈనాలు ఇప్పుడు నాకు తెలుసులేని సార్ అనుకుంటే మోసపోతావు. అమ్మా వినండి అందరూ జాగ్రత్తగా. నువ్వు అనుకుంటానో ఎవరు చూడడం లేదులే, నేను ఒక్కదాన్నే, లేకుంటే మా కుటుంబంలో నేను నా భర్త నా పిల్లలే కదా. నీకు అర్థం కాల ఈ ఉదయకాలమున నువ్వు ఆత్మీయ శక్తులతో ఆవరించబడి ఉన్నావు. నా దేవుడు రాసిన గ్రంథం ఏం చెప్తాందంటే, ఎవరిని మృంగుదుమా అని తిరుగుతున్నాడు వానికి బాగా తెలుసు, ఇంకా రానుందని చెప్తాను నువ్వు ఎంత శక్తిమంతుడో. ఇన్ను జాగ్రత్తగా నేను ఎప్పుడైతే ఇంట్లో కొట్లాడుతూ ఉంటామో, తిట్టుకుంటూ ఉంటామో, ఇంకోటి చెప్తున్నా, ఎవరికి తెలియదు ఒకటి ఉంది. నువ్వు కూర్చొని ఆలోచించుకుంటా ఉంటావే లోపల మైండ్లో, ఊహించుకుంటా ఉంటావే, అవన్నీ డెవిల్కి ద్వారం తెరుస్తాయి. నువ్వు అనుకోవచ్చు, నాకు తప్ప ఎవరు తెలుసులే, నా భార్యని ఎంత తిడితే కూడా, ఎంత నీచంగా మాట్లాడినా, ఎంత ఏమేమో అన్నా, కొంతమంది భార్యలు ఏమేమో అన్నా భార్యని భర్తని ఎవడు తెలుస్తుంది. బయటికి పోయినాక సాధువుల్లో ఉండొచ్చు, మనం బయటికి పోయినాక చక్కగా మాట్లాడచ్చు అందరు. నువ్వు డీమన్ స్పిరిట్స్కి ద్వారం తెరుస్తానవని దైవ గ్రంథం చెప్తా. ఆ తల్లిదండ్రులు కన్నీటి మయం అయిపోయి, అయ్యా ఇది జరుగుతూ ఉన్నది మా ఇంట్లో అని చెప్పారు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా ఈ పిల్లోడి విషయం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాను నేను. ఆ పిల్లోడికి నిరంతరము దేవుడు ప్రొటెక్ట్ చేస్తా అన్నాడు. కానీ సాతాను ఆ ప్రొటెక్షన్ని ఆపుతోంది ఆ పిల్లోడి జీవితంలో. దేవుడి శక్తి ఆ ఇంట్లోకి రాకుండా, ఆ పిల్లల్లోకి రాకుండా, ఆ శరీరంలోకి రాకుండా, మీ శరీరాలకు రాకుండా, నా వాక్యానికి విరోధమైన ప్రవర్తన, ఆలోచనలు, మాటలు, ఆ ఇంట్లో ఏం జరిగిందంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఆ పిల్లల్ని చంపేశారు. నా యొక్క పరిభాష ఎందుకు తెలుసా? దేవుడు యొక్క రెక్కల కిందికి ఆ పిల్లోడు వెళ్తాన్నాడు, దేవుడు ఆవరిస్తాడు. దేవుడికి కోరిక ప్రొటెక్ట్ చేయాలి ఈ బిడ్డ, నా బిడ్డ అని. కానీ సాతాను తీసుకుని పోయినాడు అనలే నేను. తల్లిదండ్రుల యొక్క 24 గంటలు ఆ పోరు, ఆ పోట్లాట్ల, ఆ శాపనార్థాల మాటలు, ఆ యొక్క వాక్యానికి విరోధంగా నరకాన్ని అక్కడ చూడండి, మీరు కింద చదివితే ఇది దయ్యాల జ్ఞానం, ఇది లోక జ్ఞానం. ఏంది? కొట్లాట్లు, తిట్టుకోవడాలు, శపించడాలు, నీచంగా మాట్లాడాలు, తగ్గించి మాట్లాడాలు, ఇతరుల గురించి చెడ్డ ఆలోచనలు. ఇంట్లో కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావే, నువ్వు అనుకుంటున్నావు ఎవడు చూస్తున్నాడు ఏం జరుగుతుందిలే, నేను నా భార్య కదా కూర్చొని మాట్లాడుకుంటాను మా అమ్మ నాన్న గురించి, నేను మా భార్య కూర్చొని మాట్లాడుతాను మా అత్తమామల గురించి, నేను నా భార్య కూర్చొని పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుతాను, పాస్టర్ల గురించి మాట్లాడంటే వాళ్ళ గురించి. నో, యు ఆర్ ఓపెనింగ్ డిమోనిక్ స్పిరిట్స్. యు ఆర్ గివింగ్ పవర్. ఈ పిల్లోల్ని చంపేదానికి తల్లిదండ్రులు శక్తి ఇచ్చారు, దేవుని శక్తి రాకుండా చేశారు. ఆటోమేటిక్గా దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడవు. నువ్వు దేవునికి ద్వారం తెరవకోకుండా సాతానికి ద్వారం తెరిస్తే. క్రైస్తవ సమాజంలో ఏమైపోయిందంటే ప్రతిదీ తీసిపోయి దేవుని మీద రుద్దుతారు. అదే ఈ సన్నివేశం ఏం జరిగింది ఆ సంఘంలో తెలుసా? దేవుని మీద అలిగారంతా.
దేవుడు మరి ఇదంతా చేశాడు. దేవుడు ఎందుకు కాపాడలేకపోతాను, దేవుడు ఎందుకు మా ప్రార్థన మీద, దేవుడు ఎందుకు ఇలా చేశాడు? దేవుడు కాదు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకో. దేవుడు ఆరంభం నుంచి మీరు చూసుకోండి ఆయన క్యారెక్టర్ని. ఈవెన్ నేను ఇప్పుడే చెప్పా, కయీన్ని భంగపోయిన దేవుడు ఆయన. ఆ తర్వాత నోవాహు టైంలో కొన్ని విషయాలు మనకు అర్థం కావు, మనం దేవుడిని చెడ్డగా అర్థం చేసుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ, చాలామంది నాకు అడుగుతారు, నోవాహు టైంలో దేవుడు ఎందుకు సార్ అందరినీ చంపేశాడు? దేవుడు చంపలే వాళ్ళని. బైబిల్లో మీరు సరిగ్గా చదివితే ఎంత దుష్టత్వంతో నిండిపోయారంటే మనుషులు, ఒక 8 మంది తప్పించి నోవాహు వరద టైంలో అందరూ దేవునికి విరోధంగా మాట్లాడేవాళ్ళు, ఇమాజిన్ చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, పాపముతో ఎంత నిండిపోయారంటే అసలు దేవుడు అనే వ్యక్తే లేకుండా చేసుకున్నారు జీవితంలో. వ్యభిచారం ఎంత అయిపోయిందంటే మీరు అమలేఖ్యుల టైంలో చూస్తే సౌలుతో దేవుడు అంటాడు, అందరినీ చంపేసి, జంతువులను కూడా చంపేసి, పిల్లాజలు మొత్తం ఫినిష్. ఎందుకు అలా? మీరు ఓల్డ్ టెస్టిమెంట్ని న్యూ టెస్టిమెంట్ని కొద్దిగా అర్థం చేసుకో. ఓల్డ్ టెస్టిమెంట్లో మన జాగ్రత్త వినాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో సాతాన్ని తీసే అధికారం ఎవరికి లేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దయ్యాల్ని తీసే అధికారము మనకు వచ్చింది. ఆ టైంలో ఒక వ్యక్తి దయ్యాలతో నిండితే ఆ వ్యక్తినైనా చంపేయాలా? లేకుంటే దయ్యం వాడు సెటిల్ అయిపోయాడు దురాత్మతో, పోదు దయ్యం, వాడు ఆహ్వానించాడు, పాత నిబంధనలో ఉండింది అది. వీళ్ళంతా ఉదాహరణకు అమలేకీయులు. ఎందుకంటే చాలామంది ప్రశ్న అడుగుతారు, సార్ జంతువులు ఏం చేశారు సార్, పిల్లలు ఏం చేశారు? ఎందుకని ఈయన జాగ్రత్తగా నాది టైంలో అన్ని డీటెయిల్లో పోయి రానున్న దినాలు చూసుకుందాం స్పిరిచువల్ వార్ఫేర్లో. ఎందుకు అలా సౌలుకి చెప్పాల్సి వచ్చింది దేవుడు అంటే, వాళ్ళు జంతువులతో వ్యభిచారం చేసేవాళ్ళు, జంతువుల్లో కూడా దయ్యాలు ఉండేవి. వాళ్ళు జంతువులతో విచ్చలవిడిగా మనుషులు వ్యభిచారం చేసేవారు, అంటే సెక్స్ చేసేవారు. పిల్లలతో సెక్స్ చేసేవారు, పిల్లల్ని దయ్యాలకి అర్పించేసేవారు. అంత భయంకరమైన వాళ్ళు బతికుంటే మిగతా మానవ జాతి అంతా నాశనం చేయబడుతుంది. నోవాహు సమయంలో అదే జరిగింది. ఆ టైంలో వదిలేసింటే దేవుడు ఆ 8 మంది కూడా పాడైపోయింటే ఏం జరిగేది మనిషి జాతికి తెలుసా? ఏం జరిగేదో? యేసు ప్రభు వచ్చేదానికే ఉండేవాళ్ళు కాదు, మరియమ్మ కూడా ఉండేదాన్ని కాదు, మరియమ్మ కూడా కన్యకగా దొరికేది కాదు మనకి. అమ్మ ఈనాడు మీరు జాగ్రత్తగా దయతో చేతులు ఎత్తి చెప్తాను మీకు, ప్లీజ్ వినండి, అక్కడిక్కడ మాట్లాడదు. ఇవి వదులుకున్నారా మీకు అర్థం కాదు. ఎందుకురా తిక్క అయిపోతుంది, లైఫ్ అంతా తిక్కమ్మక్క అయిపోతుంది. నోవాహు టైంలో దేవుడు డాక్టర్ల క్యాన్సర్ జరిగితే ఏమైతుంది? క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి దేవుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఆ అవయవాన్ని తీసి పడేస్తాడు. అట్లీస్ట్ ఆ మనిషి బతకాలని మనం చేతులెత్తి మొక్కుతాం. దేవుణ్ణి మనం చేతులెత్తి మొక్కాలా? ఆ రోజు అందరినీ నాశనం చేసినందుకు, నోవా కుటుంబాన్ని కాపాడి, నీకోసం నా కోసమే అదంతా. ఇలాంటి యేసుప్రభు వచ్చేవాడే కాదు, యేసుప్రభు వచ్చేదానికి అవకాశం ఉండేది కాదు దేవుడు ఆ పని చేయకుంటే. సౌల్ టైంలో అదే అయింది. వాళ్ళంతా అట్లా అయిపోయారు. వాళ్ళతో వీళ్ళు కలుసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? ఈజీగా సాతాను వీళ్ళని లాక్కుంటాడు, వీళ్ళని దేవుడు లేకుండా చేస్తాడు. యేసుప్రభు ఎట్లా వస్తాడు బయటికి? మీకోసం నా కోసం. సో టోటల్గా మీరు చూస్తే దేవుడు మీద నింద లేయకూడదు మనం. ఈ మతం ఏమైందంటే, మతంలో ఉండే క్రైస్తవులు దేవుడికి అన్నీ తెలుసు బ్రదర్, దేవుడే ఇవన్నీ చేస్తాడేది, దేవుడు ఎందుకు కాపాడలే, నువ్వు చేస్తాడేది, మనం చేస్తాడేది. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇంట్లో ఇక్కడ చెప్పినట్లుగా ఏమంటే తెలుగులో వివాదంతో మునిగి ఉన్న కుటుంబం ఇది. దివారాత్రులు దురాత్మలకి విడుదల చేసి ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుని, ఆ రోజు వాళ్ళ అమ్మ అనిందంట, నువ్వు ఈరోజు పోతాన్నావు రా, వాపస్ రాద్దనిందంట, చచ్చిపో అనింది. సాతాను ఈ మాటలు మీ మాటలను తీసుకుని వాడు పని చేయడం మొదలు పెడతాడు. మీకు అర్థం కావాలా ఇది? ఆ పిల్లోడు ఏం చేశాడు? చచ్చిపోయిన నా పిల్లలు కూడా లేదు, వాళ్ళ అమ్మ నాయన్ని భయపడిచ్చాలని చెప్పి సాతాను ప్రేరేపించాడు. నువ్వు ఇట్లా చేసుకో, మీ అమ్మ నాయన భయపడతాడు, రేపటి నుంచి బాగా చూసుకుంటారు.
పిస్టల్ పట్టించింది. వాడు ఫ్రెండ్ ఇంటికి పోయినాడంట. ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పిస్టల్ ఉంటే మా అమ్మ నాన్ని భయపడిస్తాము, ఇట్లా తలకి గాయం చేసుకొని అనుకున్నాడు వాడు. పిల్లోడు చచ్చిపోయాడు. పిల్లోడు ఎవరు కారణం? ఇప్పుడు మీరు అనొచ్చు, వినండి బ్రదర్, ఈ యొక్క ఏమంటారు తెలుగులో, వివాదాలు, కొట్లాట్లు ఇవన్నీ ఇట్లా చేస్తా అంటే సాతానికి ద్వారం తెరుస్తామని మాకు తెలియదు సార్, ఈ లోకంలో తెలియదు సార్ చాలామంది అనుకోవచ్చు. చూడండి, నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. పాము ఉంది కదా, పాము ఎప్పటికి కూడా పిల్లల దగ్గరికి వచ్చింది అనుకో, పిల్లోళ్ళే వీళ్ళని కరవను అని చెప్పి ఊరికే ఉంటుందా? పాముకు దాంతో సంబంధం లేదు, పిల్లనా పెద్దోడా అని. పాముకు తెలిసిందల్లా కాటేయడమే. అట్లాగా నీకు తెలిసినా తెలియకపోయినా, ఈవెన్ నీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఈరోజు, అన్యులకు ఎట్లా తెలియదు కదా, దేవుళ్ళు లేని వాళ్ళకి. వాళ్ళు బైబిలే చదవరు, బైబిల్ వినరు, చర్చికి రారు. వాళ్ళల్లో కూడా పాతాళాన్ని సృష్టిస్తాడేదేమో తెలుసా? మనిషి ఎన్నుకుంటాండేదే. ఈవెన్ నేను చెప్పాను, నీకు డెవిల్కి కూడా అంత శక్తి లేదు పిల్ల. నీ శక్తి, నా శక్తి వాడు వాడుకుంటాడు. అందుకే 1 పేతురు 5:8 ఏం చూసాం? వెతుకుతున్నాడు వాడు. వినాల మీరు, వెతుకుతున్నాడు వాడు. ఎందుకు? ఏంటి దానికి అర్థము? మీరు వినండి జాగ్రత్తగా నేను చెప్పేది. నువ్వు ఎప్పుడైతే అమ్మ భార్యాభర్తలు పిల్లలు అందరూ వినండి జాగ్రత్త, వినండి. నువ్వు ఎప్పుడైతే చెడ్డ మాటల్ని మాట్లాడడం, ఆలోచించడం, చెడ్డ కోరుకోవడం, వినాల కొన్ని పదాలను నువ్వు చేస్తావో, నువ్వు ఈ స్పిరిట్స్ని మోషన్లోకి తీసుకొస్తావు. తెలుగులో ఏమంటారు? మోషన్. పని చేయడంలోకి తీసుకొస్తావు. వినాల. నువ్వు ఎప్పుడైతే కూర్చొని మాట్లాడుతూ అంటావో ఇంకో కుటుంబం గురించి, ఇవన్నీ మేము చేసిన వాళ్ళమే, నీ ముందర నేను చెప్తాను. నువ్వు ఎప్పుడైతే ఒక కుటుంబం గురించి చెడ్డ మాట్లాడుతున్నావో, ఈ రోజు వరకు నువ్వు అనుకోండొచ్చు వాళ్ళు అట్లా వాళ్ళే కాబట్టి అట్లే మాట్లాడాలి వాళ్ళ గురించి. నువ్వు ఈ స్పిరిట్ వరల్డ్ని మోషన్లోకి తీసుకొస్తాను, పనిలోకి తీసుకొస్తాను. నువ్వు కూర్చొని ఇష్టానుసారంగా తిట్టడము, పిల్లల్ని, భర్తని శపించడము, భార్యని శపించడం, లేకుంటే తల్లిదండ్రులను శపించడం, బంధువుల్ని శపించడం, కూర్చొని మీరు మాట్లాడదు. ఏమో ముందర చూడండి, డిస్కస్ చేస్తా అంటారే చెడ్డ అందరి గురించి. నువ్వు అనుకుంటావా నేనేదో మంచి పని చేసేస్తానని? నువ్వు స్పిరిట్ వరల్డ్కి డోర్ తెరుస్తాను. నువ్వు కూర్చొని ఇక్కడ ఎవరికైనా చెడు జరుగుతా అంటే సంతోషపడతానవే, ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఇట్లా జరిగిందంట, అమ్మ అక్క వినండి, వాళ్ళకి ఇట్లా జరిగిందని నువ్వు హ్యాపీ అయిపోతానవే. నువ్వు స్పిరిట్స్కి ద్వారం తెరుస్తాను. అమ్మ సిస్టర్ వినాల బాగా, బ్రదర్ వినండి, పోకండి దాని జోలికి. గుండెల్లో కూడా చెడ్డ ఆలోచన రానీకండి. తలంపుల్లో ఎవరి గురించి చెడ్డ ఆలోచన చేయకండి. వాక్యం చెప్పి ఖండించండి. పొరపాటున నోట్లో నుంచి తేద్దండి. వాళ్ళకి ఇది కావాల్సిందేలే అని. దేవుడికి మహా అసహ్యము చెడు కోరుకునే వాళ్ళని చూస్తే. అర్థమవుతుందా మీకు? సాతాను మన ఎంట పడకూడదు పిల్లరా, మనమే సాతాను ఎంట పడాల. అటువంటి లైఫ్ మనది. వాడు ఎక్కడున్నాడో వాడిని తీసి పడేయాల మనం. అటువంటి సామర్థ్యం కలిగిన, అటువంటి అభిషేకం కలిగిన, అటువంటి బలమైన జనం మనము. యేసయ్య ఏమై ఉన్నాడో మనం అదే ఉన్నాం. ఈరోజు అజ్ఞానం ఎంత హద్దు దాటిందంటే పిల్లరా, క్రైస్తవుల్లో మనమే వానికి శక్తి ఇస్తాను. వానికి ఏ శక్తి లేదు పిల్లరా, సాతానికి. వానికి ఎవరో తెలుసా శక్తి ఇస్తానేది? నువ్వు నేనే ఎంపవర్ చేస్తాను, బలం ఇస్తాను. మీకు తెలుసా, పిల్లల్ని శపిస్తూ కొట్టే తల్లిదండ్రులు ఉన్నారు.
క్రైస్తవుల గురించి నేను అంతా మాట్లాడుతాను అది ఇప్పుడు, ఎందుకంటే మీకు అర్థం కాలే స్పిరిచువల్ వార్ఫేర్. ఎట్లా ఆ పిల్లడు బాగుపడతాడు? అట్లా శపించి కొడతా ఉంటే ఎట్లా దేవుడు యొక్క ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తావు? నువ్వు ఎంత భక్తి పర్రాలైతేమి, ఎంత ప్రార్థన పర్రాలైతే. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. నీ ప్రతి యాక్షన్, ప్రతిక్రియ యాక్షన్ నీది. నువ్వు చేసే ప్రతి యాక్షన్, అర్థమైంది తెలుగు ఇంగ్లీష్లో, ప్రతి యాక్టివిటీ, ప్రతి డిసిజన్, ఇట్స్ రిలీజింగ్ ఎదర్ గాడ్స్ పవర్ ఆర్ డిమోనిక్ పవర్. చాలా సీరియస్ ప్రీచింగ్ పిల్లరా ఇది. మీరు అజ్ఞానం ఉన్నదని ఇది ఆఫ్ చేయండి, మ్యూట్ చేయండి మీదే. మీరు అజ్ఞానంగా ఉన్నంత మాత్రాన శత్రువు చేతిలో నుంచి బయటపడరు. అందుకే ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరిని ఎత్తేసుకునేది, ఖడ్స్గా మాట్లాడేది, నీకేం తెలియలే, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు పిచ్చోడివి, నువ్వు పిచ్చిదానివి, మూర్ఖురాలువి, నోరు మూసుకొని పడిండు, నువ్వు వెదవవి, లేకుంటే నిన్న ఎట్లా ఈ గంటలు ప్రీచ్ చేసినా అయిపోతుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఈ రెండు శక్తుల చేతుల్లోకి పోతున్నాయి. దేవుడు కరుణామయుడు, దేవుడు తన వాక్యాన్ని గౌరవించు. బట్ నీ యాక్షన్స్, నీ అటిట్యూడ్స్, నీ యొక్క స్పీకింగ్, నీ యొక్క డిసిజన్, నువ్వు ఏం చూస్తున్నావో, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నువ్వు ఏం కోరుకుంటున్నావో, ఈవిల్ వరల్డ్కి ద్వారం తెరుస్తున్నది. అయితే ఒక మాట నేను ఇక్కడ చెప్పాలి. ఇన్ని చెప్తాన్నప్పుడు మీలో ఒక కన్ఫ్యూజన్ రావచ్చు. ఏంటంటే, ఏంటి బ్రదర్, సాతాను అంత శక్తిమంతుడా, అంత సామర్థ్యం గలవాడా? నో సార్, హీస్ లైక్ ఈజ్ ఎ జీరో, నథింగ్. లైక్ నువ్వు చీమకు భయపడినా ఒక అర్థం ఉంటుంది. సాతానికి భయపడ్డం అనేది అర్థం లేని అజ్ఞానం. అందుకే మీకు ఒక వాక్యం చూపిస్తాను. యెషయా గ్రంథం 14లో, యెషయా గ్రంథం 14, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వాని గురించి క్లియర్గా రాయబడిన అధ్యాయం 14:12 నుంచి నేనే చదువుతాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టునకు ఎట్లు నరకబడితివి. మీకు తెలుసు కదా సాతాను గురించి రాయబడింది. మీరు స్టార్టింగ్లో చూస్తే 4-5 వాక్యాల్లో ఒక మనుషుని గురించి మాట్లాడినట్లా ఉంటుంది. ఇక్కడ మీరు 4వ వాక్యంలోన మీరు చూస్తే ఒక రాజు గురించి మాట్లాడినట్లా ఉంటుంది పిల్లలు అక్కడ. అయితే ఓకే, నేను కంప్లీట్గా రాజు గురించి కాదు మనుషుల గురించి కాదు మాట్లాడుతాండేది ఈ అధ్యాయంలో. లిటరలీ డెవిల్ గురించి మాట్లాడుతాండేది. కానీ డెవిల్ ఎవరిలో దాగి ఉన్నాడు? మనిషిలో దాగి ఉన్నాడు. ఇక్కడ రాజుతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మీరు చూస్తారు. ఓకే, ఇక్కడ 4లో, నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠిన దాసత్తును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినము, నీవు బబులోను రాజును గూర్చి ఆ వహాస్యపు గీతం ఎత్తి ఇలాగూ పాడము. బబులోను రాజు, ఇక్కడ బబులోను రాజుతో మాట్లాడినట్లు ఉంది. కానీ మీరు అధ్యాయం అంతా చదవండి, నాది టైం లేదు అంతా చదివేకి. కానీ మాట్లాడుతా అనేది సాతానుతో. అయితే 13లో చూడండి, నేను ఆకాశం ఎక్కిపోదును, దేవుని నక్షత్రం పైగా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కును నా సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుని నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఈనండి, ఇప్పుడు నీవు పాతాళములో, నరకములో ఒక మూలను త్రోయబడితివే అన్నాడు. వాడు త్రోయబడినాడు. త్రోయబడిన వాడి కింద చూడండి, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు ఆ తల ఊపుదురంట. తలపోయేదురంట. ఏమని? భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడుగా చేసి దాని పట్టమును పాడు చేసిన వాడు ఇతడేనా?
తాను చెరపట్టిన వారిని తమ నివాసస్థలంలో పోనీయని వాడు ఇతడేనా? క్వశ్చన్లా అంటే ఏమో తెలుసా అర్థం దానికి? నువ్వు నేను ఒక రోజు వాడిని చూసి, అంటే ఇప్పుడు అర్థం చేసుకోకుంటే వాడిని ఏదో కింగ్ కాంగ్ అనుకుంటే నువ్వు అంటావంట వీడా ఈ నువ్వు ఇంకా కొంతమంది తల కొట్టుకుంటారు వాళ్ళు, వీడా ఎట్లుంటుందంటే నేను అప్పుడప్పుడు చూస్తాను, నలిగిరప్ప సౌండ్ ఉంది. నలిగిరప్ప తెలుసా నీకు? తెలియదేమో నలిగిరప్ప. అవి దాని నోట్లో పాములో ఉన్నట్లుంటాయి, పాములో వచ్చినట్లుగా. అది ఈయన ఒక డబ్బా వెనకాల దాచుకొని ఈయన అది నోట్లో నుంచి నాలుగు తీసింది అనుకో, నువ్వేమనుకుంటావు తెలుసా? పాము వచ్చింది అనుకుంటావు. కానీ నలిగిరప్ప పరకతో కొడితే చచ్చిపోతుంది అది. కానీ దాని నోట్లో పాము ఉండే నాలుకలు ఉంటాయి చూసారా? నువ్వు ఆ రోజు నీకు నువ్వే కిక్కు కొట్టుకుంటావు, తల కొట్టుకుంటావు, వీనికే నేను శక్తి ఇచ్చినది, వీడు ఫెలో వీడు నీకు నీకు తెలుసా సాతానికి నీకు ఎంత తేడాను? నువ్వు మహా సామర్థ్యంతో భూమినే నీ పాదాల కింద పెట్టబడింది. నువ్వు ఆకాశాన్ని భూమిని పరిపాలించే వ్యక్తివి. అమ్మా అయినా ఇక్కడ చూడండి, ఎక్కడికో వెళ్ళిపోకండి పరిపాలించేది. మరి ఇక్కడ చూస్తే వాడిని చూసి నువ్వు వీడా ఈడియట్ని రే నీకనని నేను నా ఇంటిని ఇడిచిపెట్టిన ఇష్టానుసారం చేసుకున్నాను. వాడు బలమే లేని వ్యక్తి వాడు. సో అయితే ఈనండి ఇప్పుడు వాడు, అందుకే కీర్తనకారుడు అంటాడు, ఇంకో విషయం తెలుసా, సాతానికి కూడా తెలుసు వాడు మహాబలహీనుడని, వాని దగ్గర ఏం బలం లేదు. వాని దగ్గర ఉండే బలం అంతా ఏమో తెలుసా, అబద్ధాలు నీకు భయపెట్టడం వానికి తెలుసు. అబద్ధాలతోనే వాడు భవిష్యత్తు ఇది ఇట్లయిపోతుంది నువ్వు తిడతావు భర్తని, అట్లయిపోతుంది ఇట్లేదంతా నువ్వు ఎవరినో ఏదో అన్యాయం చేసి పెట్టేస్తావు. నువ్వు అట్లయితే ఇట్లేదని దేవుడికి వాక్యానికి విరోధంగా వాడు నీకు భయపెట్టేస్తాడు. వాని దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, సినిమాలు, మ్యాట్నీలు, నీ స్నేహితులు, నీ బంధువులు, ఊహించుకోవడాలు, అట్లా చేసేస్తాడు నేను. అందుకే పౌలు అన్నాడు, వాని యొక్క తంత్రాలకు మీరు లోబడకుండా సర్వాంగ కవచం ధరించుకుని నువ్వు ఎవరో గుర్తు చేసుకో అంటాడు. సర్వాంగ కవచం ఏంటి? నువ్వు నూతన సృష్టివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు రక్షింపబడిన వ్యక్తివి, నువ్వు దేవునితో సమాధానం కలిగిన వ్యక్తివి. సర్వాంగ కవచం ధరించుకొని నువ్వు ఎవరో గుర్తు చేసుకొని నిలబడు వానికి వ్యతిరేకంగా. నీకేం కాదు, ఎందుకంటే దేవుడు నీ పక్షం ఉన్నాడు. అర్థమైందా? చాలామంది ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది చాలామంది. వాడు దూత, వాడు దూతలకు చాలా శక్తులు ఉంటాయి. బైబిల్లో ఒక దూత 1,85,000 మందికి చంపిందని మీరే చెప్తారు కదా సార్. అమ్మ అయినాల మీరు, వాడు దూత కరెక్టే, దేవుడు వాడిని దూతగా సృష్టించాడు. కానీ నీకు ఈ విషయం తెలుసా, వాడు ఏ రోజు పాపం చేశాడో దేవుడు ఆ దూతకున్న శక్తి అంతా లాగేసుకున్నాడు. వానికి ఏం లేదు ఇప్పుడు, అప్పుడు లేదు. యేసుప్రభువు వచ్చినప్పుడు కూడా వాని దగ్గర ఉండేది ఏం చేశాడు? మనుషుల్ని ప్రేరేపించడం. కొట్టండి, తిట్టండి. మూర్ఖమైన జనము వాని చేతుల్లో ఉన్నారు కాబట్టి చాలామంది వాళ్ళ ద్వారా యేసయ్యకు అలా చేశారు, ఈరోజు నీకు నాకు అలా చేస్తారు. వాని దగ్గర ఏ శక్తి లేదు. అర్థమైందా? వాని శక్తి ఏమో తెలుసా అమ్మా? వినండి, వాని శక్తి అంతా నువ్వు మాట్లాడుతా అన్నప్పుడు నువ్వు అర్థమైపోతుంది నువ్వు ఎవరో వానికి. నువ్వు నీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ ఉంటావు ఇంట్లో కూర్చొని, నువ్వు చూసే వీడియోస్ గురించి చూసేవాడు వానికి తెలిసిపోతుంది నువ్వు ఎవరో. నీ మైండ్లో ఉన్న సెటప్ ఏంటో. నువ్వు వ్యభిచారం గురించి ఆలోచించుకుంటా ఫ్రెండ్స్తో వ్యభిచారం గురించి మాట్లాడుతుంటావే, ఆ అమ్మాయి ఇట్లా, ఈ అబ్బాయి ఇట్లా అని వానికి తెలిసిపోతుంది నువ్వు ఎవడో. క్లియర్గా నేను మీకు ప్రీచ్ చేస్తాను ఈరోజు. నువ్వు కూర్చొని నీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటావే, వాడు నాకు మెసేజ్ పంపించినాడు, నాకైతే కొద్దిగా ఇష్టమే కానీ ఏం చేస్తామని వానికి తెలిసిపోతుంది నీ బతుకు. నువ్వు ఇంట్లో కూర్చొని మీ అత్త గురించి, మీ మామ గురించి, బంధువుల గురించి మాట్లాడుతుంటావే,
నువ్వు అందిస్తానో వానికి రా, నా పరిస్థితి ఇది అని. నువ్వు మాటి మాటికి తప్పు పడతా అంటావే నీ పిల్లల్లో తల్లిదండ్రిగా, లేకుంటే ఎప్పుడు తప్పులు పట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఎప్పుడు తప్పే. తల్లిదండ్రులుగా కొన్ని జాగ్రత్తలు తీసుకో. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరికి ద్వారం తెరుస్తావు. కొంతమంది ఇంట్లో పొద్దున్న సాదరు గొనుగుడే. కొంచెంసేపు ఆయప్పని ఎత్తేసారు, కొంచెంసేపు ఈమెను ఎత్తేసారు, కొంచెంసేపు ఆయప్పని ఎత్తేసారు, కొంచెంసేపు ఈయన ఎత్తేసారు. కొన్ని ఇళ్లలో ఎప్పుడు అనారోగ్యం గురించే మాట్లాడుతూ ఉంటారు. కొన్ని ఇళ్లలో ఎప్పుడు బీదరికం గురించే మాట్లాడతాను. కొన్ని ఇళ్లలో అందరికీ మేలు జరుగుతుంది, అందరికీ లైక్ కుళ్ళిపోతా అంటారు. అంతా వాడు చేస్తాండేది. మీరు కంప్లీట్గా మొత్తం విండోసు డోర్సు మొత్తం అన్ని తెరిచిపెట్టినట్లే వానికి. మీకు అర్థమవుతుందా? బైబిల్లో సామెతల గ్రంథం 3:34 మాట రాయబడింది. చూడు ఏం రాయబడిందో. సామెతల గ్రంథం 3:34. 3:34 అపహాస్యకులకు ఆయన అపహసించును, దీనుల ఆయన దయ చూపును. చూడండి, ఆయన అపహాస్యకుల ఆయన లా ఇది. మీకు ఒక విషయం అర్థం కావాలా, ఈ సమాజం, ఈ సృష్టి అంతా తన లాస్ మీద నడుస్తాను. దేవుడు కొన్ని లా పెట్టాడు. ఇక్కడ అపహాస్యకులకు ఏం దొరుకుతుంది? అపహాస్యమే దొరుకుతుంది. ఆమె ఇనాల సంఘంలో ఉన్న మనం, నువ్వు కూర్చొని అపహసిస్తాంటావే, ఫలానా లీడర్ అట్లవాడు, ఫలానా నాయకుడు అట్లవాడు, ఆ యొక్క మా బాస్ అట్లవాడు, లేదంటే మా టీచర్ అట్లవాడు, మా హెడ్ మాస్టర్ అట్లవాడు, లేదంటే నువ్వు ఎవ్వరి గురించి అపహసిస్తాన్నా, ఎవ్వరి గురించి చెడు మాట్లాడుతాన్నా, నువ్వు అపహసింపబడతావు. దేవుని బిడ్డగా నీకు అధికారం లేదు. దేవుని బిడ్డగా నీకున్న అధికారం అంతా ఏమో తెలుసా? నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు చేయాల్సింది వినండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికత్వము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియను కనపరచవలను. 3:13 యాకోబు గ్రంథం. అయితే మీ హృదయంలో కూర్చొని ఇంకొకరి గురించి చెడు ఆలోచిస్తున్నాం అనుకో, మీ హృదయంలో సహింపనలవ కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దండి. ఇవి ఏం చేస్తాయో తెలుసా? సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములను. పైనుండి వచ్చు జ్ఞానం, వినండి, మీ ఇంట్లో ఉండాల్సింది. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పవిత్రమైన మాటలు ఉండాలా. గౌరవంగా మాట్లాడండి. ఎవరి గురించి మాట్లాడినా అవసరం లేదు మనకి. ఏ నాయకుని గురించి మాట్లాడడం, ఏ పాస్టర్ గురించి మాట్లాడడం, ఏ బంధువుల గురించి మాట్లాడకండి. కేవలం పరిశుద్ధమైన మాటలే ఉండాలి మన నోట్లో. నీ చుట్టూ ఆత్మీయ లోకం ఉంది. నువ్వు రిలీజ్ చేస్తావు పవర్ని డెవిల్గా వాడుకునేదానికి. వాడిని ఇన్వైట్ చేస్తావు ఇంట్లో, పిల్లలు పాడైపోతారు. రోగాలు, అనవసరమైన పీడకి ద్వారం తెరుస్తావు. ఇక్కడ చూస్తే పవిత్రమైనది సమాధానం. ఎప్పుడు సమాధానంగా మాట్లాడు. నువ్వు ఏమీ మార్చలేవు, ఎవరిని, మీ పిల్లల్ని మార్చలేవు, నువ్వు ఎవరిని మార్చలేవు ఈ భూమి మీద. దేవుడే మార్చేవాడు. దేవునికి ద్వారం తెరచు. ఎలా? సమాధానంగా మాట్లాడు. భార్య అయినంత మాత్రాన ఖర్చు చేసి మాట్లాడద్దు. తప్పు చేసినప్పుడే ఇంకా సమాధానంగా మాట్లాడాల, గౌరవంగా మాట్లాడు.
నేర్చుకో ఆత్మీయ యుద్ధం. ఆత్మీయ లోకంతో నువ్వు ఆవరించబడి ఉన్నావు. ఇష్టానుసారం నోరు పారేసుకుంటే నువ్వు అనుకుంటావు నేను భర్తని, నేను పెద్ద లార్డ్ని అని, లేదంటే నేను పిల్లలకి ఇష్టం, లేదంటే వేరే వాళ్ళు గురించి ఏదైనా మాట్లాడచ్చులే, బంధువుల గురించి. నువ్వు ఎంత చాడీలు చెప్తావో, ఎంత భర్తకి ఇతరుల గురించి చెడ్డ చెప్తావో, భార్యకి ఇతరుల గురించి చెడ్డ చెప్తావో, సమాజం గురించి చెడ్డ చెప్తావో, పిల్లలకి విషం పోసాను, వీటన్నిటి ద్వారా వాగ్దానాలన్నింటినీ పక్కన పెట్టేసి నువ్వు సాతానికి ద్వారం తెరిచిన వాళ్ళు అవుతారు. ఈ భూమి మీద పీడకి కారణం ఇదే. వానికి ఏ శక్తి లేదు. ఇక్కడ చూడండి ఏం రాబడిందో, పైనుండి వచ్చు గానము పవిత్రమైనది, సమాధానకరమైనది నాయనా. ఎప్పుడు సమాధానం. ఎవరైనా ఇంట్లో గబక్కని ఏదన్నా అంటే ఏదేదో మాట్లాడదు, వాళ్ళకి కావాల్సిందేలే, వాళ్ళకి కావాలి. నేను ఇంకో మాట చెప్తున్నా, నీకు మాట చెప్తాను వినమ్మా. ఇంకోరికి చెడు జరుగుతున్నప్పుడు నువ్వు ఆనందిస్తే నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు. ఇంకోరికి చెడు జరిగినప్పుడు నీవే ప్రార్థన చేయాలా, వాళ్ళ దగ్గర పోయి సహాయం చేయాలా, వాళ్ళకి మంచి చేయాలా. క్రైస్తవుడుగా ఎలా నువ్వు ఇతరుల చెడుని, ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరుల చెడు, నేను చాలామంది క్రైస్తవులు చూసా. ఫస్ట్ చెప్పేది ఏం తెలుసా, దేవుడే సార్ వాళ్ళకి చేశానది, వాళ్ళకి చాలా గర్వం ఉంది, వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, మాకు ఇంత అన్యాయం చేసిరి. నో, ఆ పని చేయకు. ఎప్పుడు అట్లా మాట్లాడకు. నీకు అకాల అన్యాయం జరిగినా వాళ్ళని ఆశీర్వదించమన్నాడు. గుర్తు చేసుకో నా తండ్రిని. ఏ వ్యక్తి ఇంకా కొద్ది సమయంలో సిలువలో ఎక్కిస్తాడో ఆ వ్యక్తి యొక్క కాళ్ళు కడిగిన వంశానికి చెందిన వాళ్ళం మనం. ఆయనకు పుట్టి ఉన్నాం మేము. మాకు ఆలోచిస్తున్నారా? ఇంకా కొద్దిసేపటికి ఈ వ్యక్తి నన్ను అమ్మేశాడు, ఆల్రెడీ నన్ను సిలువలో ఎక్కిస్తాడు. నాకు నగ్నంగా చేయబడుతుంది, నేను నగ్నంగా చేయబడి మొత్తం నేను ఎన్నిక లేనివానిగా అయిపోయి నా శరీరం అంతా చిదగొట్టబడి ఉమ్మివేయబడతా అన్న ఆయన తెలిసి కాళ్ళు గడిగిన వంశం అని. ఎలా నువ్వు అసమాధానంగా మాట్లాడతావు ఇంట్లో కూర్చొని? ఇంకోటి తెలుసా, యేసుప్రభు జీవిత చరిత్ర చూసుకో. 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరం నువ్వే అట్లా 12 మంది శిష్యులతో ఉండింటే ఎన్ని మాటలు మాట్లాడతావు దినమంతా? ఎన్నిసార్లు అనింటావు, వేస్ట్ ఫెలో, మీరు మనుషులేనా? అసలు నువ్వు భర్తవేనా? నువ్వు భార్యవా? అసలు మనిషివా? నువ్వు పిల్లలేనా మీరు అని ఎన్ని మాటలు అనింటాం మనం. యేసయ్య పొరపాటును కూడా ఒక్కసారి ఒక్క మాట కూడా అలా, ఏంది ఇట్లా చెడ్డ మనుషులు మీరు? పేతురు ఎంత చెడ్డోడు నువ్వు, పౌలు ఎంత, యోహాను ఎట్లా వాడి, ఎంత దుర్మార్గురు మీరు, తిని నాకే మోసం చేస్తానా? లేదు. ఎవరో తను ఇస్కరియోతుదా పట్టించేటప్పుడు ముద్దు పెట్టుకుంటప్పుడు ఏమన్నాడు తెలుసా? స్నేహితుడా. చూసారా? యేసుప్రభు ఏమనాల్సింది? నాశనం అయిపోతావులే నువ్వు అనాలా? ఇప్పుడు నుంచి తెలుస్తుందిలే నీకు అనాలా? ఏమన్నాడు తెలుసా? స్నేహితుడా. ఎందుకు? ఆత్మీయ లోకం ఆవరించింది యేసుప్రభుకి. ఎప్పుడు మృంగుదుమా అని. ఏం మాట్లాడతానో ఇంట్లో కూర్చొని, ఎవరికి శక్తి ఇస్తానో నా పాయింట్ అది. మీకు మాట ఇవన్నీ నేను చేశా, మీకు చేయొద్దని చెప్తాను, ఇవన్నీ చేశా. అందుకే మీరు నిరుత్సాహపడవలసిన పని లేదు. కానీ తప్పకుండా వీటన్నిటి ద్వారా మనము మానుకోవాలా చెడ్డని. చూడండి, సమాధానకరమైన, మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు సమాధానమైన మాట. ఎవరి గురించైనా కంప్లైంట్ తీసుకొచ్చినప్పుడు చర్చిలో నుంచో, బంధువుల నుంచో, పక్కింటి వాళ్ళ నుంచో, ఎదురుంచి వాళ్ళ నుంచో విషయం పోయేకండి. మీరు అనుకోవచ్చు నేను వాళ్ళు అట్లా చేసినారులే, నువ్వు డీమన్స్కి డోర్ తెలిసినోడు అవుతావు. మృదువైనది. ఆ తర్వాత చూస్తే సమాధానంగా మృదువైన మాటలు. ఆ తర్వాత సులభముగా లోబడి కనికరముతో. కనికరం. అయ్యో వాళ్ళు అట్లా తిట్టారంటే పాపం ఎందుకు ఎంత బాధలో ఉన్నారో.
వాళ్ళు అలా చేశారంటే పాపం ఎంత బాధలో ఉన్నారో. అయ్యో, అలా ఇంత చెడ్డ పని చేశారంటే పాపము వాళ్ళకి మనం ఏదో సహాయం చేద్దాం, లేపుదాం. ఇప్పుడు ఎంత కష్టంలో ఉండి అలా చేశారో పాపం. ఏ సాతాను శోధన వల్ల ఆ సిస్టర్ అట్లా తప్పు చేసింది, ఆ బ్రదర్ అట్లా తప్పు చేశారు. అయ్యో, నేను వెళ్ళి వాళ్ళ కొరకు సహాయంగా నిలబడతా, నా కుటుంబము ఆదరుగా నిలబడుతుంది వాళ్ళకి. నా మాటలన్నీ ఆదరు మాటలే. అటువంటి దేవునికి పుట్టి ఉన్నాం మనం. దావీదు పాపం చేసినప్పుడు దయ చూపిన దేవుడు, వ్యభిచారి స్త్రీని దయ చూపిన దేవుడు. మీలో ఎవరు ఉన్నారా పాపం చేయని? ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో కూర్చొని? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు ఒంటరిగా ఉన్నప్పుడు? నువ్వు ఇతరులు చెడిపోతే ఆనందిస్తున్నావా? ఇతరులకు డబ్బులు లేకుంటే నువ్వు ఎడన్నా ఫోన్లే అనుకుంటున్నావా? లేదు నాయన. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక చదివించారు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదవాలని ఆశపడతానా. 4వ అధ్యాయం నేను చదివినప్పుడు నాకే ఒక రకంగా అనేక సార్లు చదువుతాం, కానీ మనం మర్చిపోతాం. 4:32 ఎఫెసీ రాసిన పత్రిక 4:32, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. కరుణ క్రీస్తు యొక్క గుణం ఇది. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినట్లుగా, దేవుడు క్షమించినట్లుగా క్షమించాలంట మనం. ఇంకా దేవుడు క్షమించినట్లుగా అంటే ఎప్పుడు ఇంకొకరి గురించి చెడు ఆలోచించవు, మాట్లాడవు. చెడు చేసినా కన్నీటి ప్రార్థన చేసే మనసు కలిగి ఉండాలా. అవసరం అనిపిస్తే సహాయం చేయాలి వాళ్ళకి, లేపేదానికి. అదే ఇక్కడ రాయబడింది, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎట్లా ఆనందిస్తావు ఇంకోరు పడిపోయినా, ఇంకోరు నష్టపోయినా? చేసిండొచ్చు ఇంతవరకు, కానీ డిమోనిక్ స్పిరిట్ని, ఈవిల్ వరల్డ్ని రిలీజ్ చేస్తావా? నీ కుటుంబము, నీ పిల్లలు